బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ అసెంబ్లీపై 27 ఏళ్ల అనంతరం కాషాయ జెండా ఎగరనుందని ఎగ్జిట్ పోల్స్ జోక్యం చెప్పాయి. ఇక అధికార ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కల నెరవేరబోతుందని పేర్కొన్నాయి. నిన్న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ ఆప్ మధ్య హోరాహోరీ నెలకొందని 2 ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అయితే మొక్కు మాత్రం బీజేపీపైనే తెలిపాయి. ఇక ఆప్ గెలుస్తుందని మరో 2 చెప్పుకొచ్చాయి. బీజేపీకి 51 నుంచి 60 దాకా రావచ్చని, ఆప్ 10 నుంచి 19కి పరిమితమవుతుందని పీపుల్స్ పల్స్ పేర్కొంది. ఇక బీజేపీకి 40 నుంచి 44, ఆప్కు 25 నుంచి 29, కాంగ్రెస్కు 2 సీట్లు వస్తాయని పీపుల్స్ ఇన్సైట్ తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ అసెంబ్లీపై 27 ఏళ్ల అనంతరం కాషాయ జెండా ఎగరనుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. ఇక అధికార ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కల నెరవేరబోదని పేర్కొన్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. దాదాపుగా 27 ఏళ్ల తర్వాత కాషాయ జెండా ఎగరనుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ దాదాపుగా అలాగే చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఢిల్లీలో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమంటారా? థ్యాంక్ యూ వెన్నెల. బీజేపీ దాదాపుగా మీరు అన్నట్టుగా 2.5 దశాబ్దాల తర్వాత ఢిల్లీ గడ్డపైన అధిష్టానం అంటే పదవి బాధ్యత స్వీకరించి ఢిల్లీని ఏలింటికి కొంత ప్రయత్నాలు చేస్తుందని చెప్పొచ్చు. అంటే నిన్న జరిగినటువంటి పోలింగ్ పరిశీలించిన తర్వాత గత కొంతకాలంగా ఏవైతే ఎగ్జిట్ పోల్ సంస్థలు సర్వేలు చేస్తా ఉన్నాయి, ఎగ్జిట్ పోల్ వివిధ సంస్థలు చేస్తున్న సర్వేలు ఇవన్నిటిని పరిశీలించిన తర్వాత కాషాయ జెండా ఎగురుతుందని చెప్పేసి గత కొంతకాలంగా అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ వీళ్ళందరూ కూడా ఢిల్లీ మీద పట్టు సాధించాలి అని చెప్పేసి కొంత ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే వారు వ్యూహాత్మకంగా వెళ్ళారు. అభ్యర్థుల టికెట్లను కేటాయించడం కానీ, అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ, మిగతా అంశాల విషయంలో ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ అధికారంలోకి వస్తే అనుసరించాల్సిన ఏ రకంగా అనుసరిస్తుంది అన్న విషయాలను ప్రజలకు తెలియజేయడంలో కానీ, ఇవన్నిటి విషయంలో బీజేపీ ఒక కార్యాచరణతో చాలా స్పష్టంగా వెళ్ళిందని చెప్పచ్చు. గడిచిన ఏడాది కాలంగా కేజ్రీవాల్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించినటువంటి బీజేపీ ఢిల్లీ ప్రజలను ఆకర్షించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగానే నరేంద్ర మోడీ కూడా అనేక సందర్భాల్లో ఢిల్లీకి సంబంధించిన అంశాల మీద ప్రస్తావిస్తూ వచ్చారు. అదేవిధంగా ప్రధానంగా కేజ్రీవాల్ అంటే ఆ ప్రభుత్వం ఓడిపోతుంది అనడానికి కారణాలు కూడా ఈ సంస్థలు అనేక రకంగా చెప్పాయి. ఒకటి, కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో చిక్కుకొని జైలుకు వెళ్ళడము, అదేవిధంగా గతంలో పనిచేసిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వీళ్ళందరూ జైలుకు వెళ్ళడము, కొంత ఢిల్లీ ప్రతిష్ట దెబ్బతిన్నది. ఇదైతే అన్నా హజారేతో కలిసి కేజ్రీవాల్ లోక్పాల్ కోసం ఉద్యమం చేస్తున్న కేజ్రీవాల్ నేను నిరాడంబరంగా ప్రజలకు సేవ చేసేందుకు పనిచేస్తాను, ప్రజాధనానికి జవాబుదారీగా ఉంటానని చెప్పి హామీ ఇచ్చి వచ్చి 2 దఫాలుగా అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఆ కోణంలో వెళ్లకుండా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వెళ్ళడం, అంటే లిక్కర్ స్కామ్లు కానీ మిగతా స్కామ్లు చేయడము, ఇవన్నీ కూడా ఢిల్లీ ప్రజలకు కనీస సౌకర్యాలను కల్పించడంలో వైఫల్యం చెందడము. ఢిల్లీ కేంద్రంగా అంటే దేశ రాజధానికి ఢిల్లీ గుండెకాయ లాంటి ఆ గుండెకాయ లాంటి ఢిల్లీని పాలిస్తున్నటువంటి కేజ్రీవాల్ ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయకపోవడం, ఇవన్నీ కూడా
కొంత ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయి ఆప్ మీద, కేజ్రీవాల్ మీద అని చెప్పేసి కొంత సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. మొత్తంగా చూస్తూ ఉంటే 2 సర్వే సంస్థలు తప్ప మిగతా సర్వే సంస్థలు అన్ని కూడా బీజేపీకి మొగ్గుగా ఉన్నాయని చెప్పారు. అయితే గతంలో మనం అంటే ఇవే క్రైటీరియానా ఇదే అనేది మనం భావించాల్సిన, ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో ఆ సర్వే సంస్థలు అనేక రకాలుగా చెప్పాయి, కానీ అవన్నీ కూడా తలకిందులుగా అయ్యాయి. మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికలతో పాటు జరిగినటువంటి మన ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో కూడా మోడీకి ఖచ్చితంగా భారీ మెజార్టీ వస్తుందని చెప్పారు, రాలేదు. అదేవిధంగా ఏపీలో వైసీపీకి తిరిగి అధికారంలోకి వస్తుంది, కొంత టీడీపీ పుంజుకుంటుంది, అయినప్పటికీ వైసీపీదే తిరిగి అధికారం అని చెప్పినారు. అంటే ఈ రకంగా చాలా వరకు కొన్ని సంస్థలు సర్వేలు చెప్పాయి. అయితే ఇప్పుడు కూడా ఇదే జరగబోతుంది. అంటే మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడా బీజేపీకి కొంత ఎడ్జ్ ఉంది, కావాల్సినటువంటి ప్రభుత్వానికి ఏర్పాటు కావాల్సినటువంటి కనీసం 36 స్థానాలు గెలుచుకునేందుకు అవకాశం ఉన్నాయి. 36, 40, 45, 47, 51 దాకా కూడా చెప్పాయి కొన్ని సంస్థలు, కొన్ని అయితే 60 కూడా చెప్పాయి. 60 సీట్లు కూడా వస్తాయని చెప్పారు 70 సీట్లలో. కానీ కనీసం 36 సీట్లు రావాల్సిన అవసరం ఉంది బీజేపీ అధికారం చేపట్టాలంటే. అంటే ఆ కోణంలో కూడా వస్తాయని చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఢిల్లీలో ఇండియా కూటమితో ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్షాలు అంటే బీజేపీ ఇతర పార్టీలను కూడా ఇండియా కూటమిలో ఏర్పాటు చేసి దాంట్లో ఆప్ ప్రభుత్వం కూడా మొన్నదాకా పనిచేసింది, కాంగ్రెస్ తో చట్టాపట్ల తీసుకొని తిరిగింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఢిల్లీ ఎన్నికల వరకు వచ్చే వరకు కేజ్రీవాల్ కాంగ్రెస్ పక్కకు పెట్టి కాంగ్రెస్ తో కలిసి వెళ్ళలే అని చెప్పడం, కొంత కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళలేకపోయింది. కొంత చూపే ప్రభావం 1-2 స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోతే లేదు అని చెప్పేసి కూడా కొంత ప్రధాన ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత తీరని దెబ్బ అని చెప్పచ్చు. ఎందుకంటే ఢిల్లీ కేంద్రంగా పనిచేసిన కొంతకాలం కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల తర్వాత కానీ మిగతా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, బలం పుంజుకుంటుంది. వచ్చేది అంటే 2029లో జరిగేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధాన అవుతారని చెప్తున్న నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపకపోవడం అనేది కొంత ఆ పార్టీకి తీరని దెబ్బ అని కూడా చెప్పొచ్చు. విన్నాను. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.